వేరే మొత్తం హైలైట్ చాలా బాగుంది. యాక్టింగ్ బాగుంది, స్టోరీ బాగుంది, కొంచెం డిఫరెంట్ ఉంది. శేఖర్ కమలాకి డిఫరెంట్. ఇంతకు ముందు శేఖర్ కమల స్టోరీస్ వేరు, తీస్తున్నాడు డిఫరెంట్ ఉంది. సినిమా కూడా చాలా బాగుంది. నేను అదే ధనుష్ గారు యాక్టింగ్ ఎట్లా అనిపించింది? శేఖర్ కమల స్టోరీ ఎంత ముందు లాగా అనిపించింది? ఫీల్ గుడ్ మూవీలో డిఫరెంట్ ఉంది. అంటే పిచ్చగాడి క్యారెక్టర్ ఏమన్నా ఈజీగా అనిపిస్తుందా? చాలా బాగా శేఖర్ కమల స్టోరీస్ ఇంత ముందు ఫీల్ గుడ్ మూవీస్ ఎట్లా అనిపిస్తుంది? డిఫరెంట్ ఉందా? మీరైతే రివ్యూస్ ఆనెస్ట్ చెప్పారు కాబట్టి చెప్పండి, సినిమా మీకు ఎలా అనిపిస్తుంది? బాగుంది చెప్పేవాళ్ళు చెప్పింది మాత్రం నువ్వు కళాకృష్ణ తప్ప నేను చెప్తాను. నాకంటే ఒక నేర్పు పెట్టుకున్నవాడి సినిమా ప్రకారం చెప్తా, హీరో ప్రకారం చెప్పాలి. ఓకేనా? సినిమా అయితే ఎక్సలెంట్ ఉంది. ఆఫ్రికా ఎడిషన్ ఎవరు పోతే రాలేదు. బాగుంది. స్టోరీ ఏం అడగద్దండి, బాగుంది అన్నవాడు చూడాలి ప్రేక్షకులకి. స్టోరీ మనం చెప్పకూడదు. దాంట్లోకి దీనికి సబ్జెక్ట్ వేరే ఉంటుంది. సబ్జెక్ట్ వేరే. శేఖర్ కమల ఇంతకుముందు సినిమాలంతా వచ్చేసి ఈ ఒక్క సినిమా డిఫరెంట్ ఉంటుంది. మిగతా వాళ్ళని మిగతా సినిమాలన్నీ ఇంతకుముందు వచ్చిన ఒక్క సినిమా అయితే ఇదంతా ఒక సినిమా సపరేషన్. అది ధనుష్ గారికి నాకు ఇంపార్టెన్స్ సినిమా. దీంట్లో హీరోయిన్ బేసిక్ చూడొచ్చు. ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి క్యారెక్టర్ స్టోరీ ప్రకారం క్యారెక్టర్ ప్రకారం సినిమా అంటే హీరోయిన్ అని చెప్పి హీరోయిన్ ఏం లేదు. ఆమె క్యారెక్టర్ ఆమె నాగార్జున అంటే దానికి ఒక క్యారెక్టర్, ధనుష్ క్యారెక్టర్. అందరి లెక్కలో ధనుష్ క్యారెక్టర్ హైలైట్. అక్కడ సినిమా ఎక్సలెంట్ మూవీ. ఒక ఎమోషన్ ఉంటది, ఒక ఫీల్ ఉంటది. కాన్సెప్ట్ ఒక ముక్కలో ఎట్లా చెప్పు పవర్ ఆఫ్ ది మ్యాన్. ఇది మ్యాన్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది మ్యాన్, మనీ పవర్ ఆఫ్ ది మ్యాన్. పిచ్చగాడి క్యారెక్టర్ అది పిచ్చాడు క్యారెక్టర్ కాదు, సినిమా ప్రకారంగా ఆ క్యారెక్టర్ కరెక్ట్ గా ఉండదు. ధనుష్ వేరే వాళ్ళు మనం ఊహించుకుంటున్నాం. అంత ఎక్సలెంట్